బిగ్ డాడీ ఇంకా జైకాల్ లండన్ మొత్తాన్ని RDX తో పేల్చేయాలని ప్లాన్ చేశారు. కానీ సోనియా మేహుల్తో చెప్పింది ఈ రోజు రాత్రి లండన్ ఆయన పేల్చివేయాలని ప్లాన్ చేశారని. అందువల్ల మేహుల్ ఇంకా అతని టీం అక్కడికి చేరుకుంది. కానీ మేహుల్ అక్కడికి చేరుకోవడానికి ముందే బిగ్ డాడీ మనుషులు అన్ని వైపులా RDX పెట్టేశారు. ఇంకా అన్ని వైపులా బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. మేహుల్ ఆ సెక్యూరిటీ గార్డ్ వెనకాల పరిగెడుతున్నాడు, ఎందుకంటే రిమోట్ అతని దగ్గరే ఉంది. కానీ ఆ సెక్యూరిటీ గార్డ్ యొక్క స్పీడ్ మేహుల్ కంటే చాలా ఎక్కువగా ఉంది. మేహుల్ పరిగెడుతూ హఠాత్తుగా ఎక్కడికో మాయమైపోతాడు. ఎప్పుడైతే ఆ క్రిమినల్ వెనక్కి తిరిగి చూస్తాడో అక్కడ ఎవరూ ఉండరు. అది చూసిన క్రిమినల్కి ఊపిరాడినట్టు అవుతుంది. ఇంకా అతను భయపడతాడు. లాజికల్ ఆర్మీ, మీరేమైనా చెప్పగలుగుతారా? మేహుల్ ఎక్కడ దాక్కుని ఉండొచ్చు? ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి, కింద నీళ్లలో బుడగలు వస్తున్నాయి. అంటే అర్థం మేహుల్ నీళ్లలో దాక్కున్నాడు. అది గాడ్ యొక్క దృష్టిలో పడుతుంది. అతడు ఆ నీళ్ల వైపు వస్తూ ఉంటాడు. కానీ అప్పుడే హఠాత్తుగా పైనుంచి ఆలియా వస్తుంది. జై బజరంగబలి, శత్రునాశనం చెయ్యాలి. ఆలియా గాడ్ చేతి నుండి రిమోట్ లాక్కుంటుంది. ఇంకా అతన్ని గట్టిగా ఒక కిక్ ఇస్తుంది. కానీ ఇదేంటి, అసలు అతనికి ఏమీ అవ్వలేదు. పైగా ఆలియాకే కాలు నొప్పొస్తుంది. ఆలియా ఫ్లయింగ్ గన్ బటన్ నొక్కుతుంది. కానీ ఆలియా గాల్లో ఎగరబోయేంతలోనే ఆ గాడ్ గాలిలో ఎత్తుగా ఎగిరి ఆలియా ఒక కాలు పట్టుకుంటాడు. ఇంకా ఆలియాను అటు ఇటు ఊపి విసిరేస్తాడు. ఆలియా నేరుగా వెళ్లి నీళ్లలో పడిపోతుంది. మేహుల్ సార్! అప్పుడే హఠాత్తుగా ఒక సూపర్ హీరో లాగా మేహుల్ నీళ్ల నుంచి బయటికి ఎగురుతాడు. మేహుల్ ఇంకా క్రిమినల్ కి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆలియా నీళ్లలో అరుస్తూ చిందులేస్తూ ఉంటుంది. లోహా తీనా ప్లాస్టిక్, మేహుల్ సార్ ఫెంటాస్టిక్. మేహుల్ వెంటనే నీళ్లలోకి ఎగిరి దూకుతాడు. ఇంకా ఆలియాను తీసుకుని బయటికి వస్తాడు. కానీ ఇదేంటి, ఆలియా కాలు నుంచి రక్తం కారుతోంది. మేహుల్ వెంటనే తన రుమాలు తీసి కట్టుకడతాడు. ఈరోజు ఆలియా పెద్ద సోల్జర్ లాగా ఫీల్ అవుతూ ఉంది. అప్పుడే అక్కడికి డిటెక్టివ్ ఆండర్సన్ వచ్చేస్తాడు. కమ్ మేహుల్, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ బాంబ్స్. బుల్బులే సైంటిస్ట్ బాంబ్ డిఫ్యూజ్ చేయడంలో ఎక్స్పర్ట్. కానీ బుల్బులే సైంటిస్ట్ ఎక్కడున్నారు? అందరూ బుల్బులే సైంటిస్ట్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ సైంటిస్ట్ ఎక్కడ కనిపించడు. కానీ ఆలియా అర్థం చేసుకుంటుంది సైంటిస్ట్ ఎక్కడున్నారు అని. లాజికల్ ఆర్మీ, ఏంటి మీరు చెప్పగలుగుతారా? బుల్బులే సైంటిస్ట్ ఎక్కడ దాక్కున్నారు? ఆలోచించి చెప్పండి. జాగ్రత్తగా చూడండి, ఎదురుగా ఉన్న చెట్టు కింద బుల్బులే సైంటిస్ట్ యొక్క ఒక బూటు పడి ఉంది. అంటే అర్థం సైంటిస్ట్ చెట్టు మీద దాక్కుని ఉన్నారు. మేహుల్ చెట్టు దగ్గరికి వెళ్లి పైన చూస్తే నిజంగానే సైంటిస్ట్ చెట్టు మీద దాక్కున్నారు. సైంటిస్ట్, కిందకి రండి. బాబు, మీరైతే ఫైటింగ్ చేయగలుగుతారు, నాకు ఫైటింగ్ కూడా ఏమి రాదు, అందుకే ఇక్కడ దాక్కున్నాను. ఓ సైంటిస్ట్, కిందకి రా, నేనున్నా కదా నీతో. తర్వాత మేహుల్ ఇంకా టీం లండన్ ఐ దగ్గరున్న బాంబుని వెతుకుతూ ఉంటారు. ఒకవేళ ఇంత స్థాయిలో బాంబ్ బ్లాస్ట్ జరిగుంటే లండన్ ఐ అనేది ఇక అడ్రస్సే ఉండదు. సరే, ఈ బాంబుని నేను ఒక్క షాట్ తోటి పగలగొట్టేస్తాను. అప్పుడు బాంబు విరిగిపోతుంది, ఇంకా డిఫ్యూజ్ చేయక్కర్లా. ఆలియా, అలా అసలు చేయకు. అలా చేసావనుకో ఇక నీకేమవుతుందో నాకు కూడా తెలీదు. ఆ తర్వాత అందరూ పనిలో మునిగిపోతారు. ఎక్కడెక్కడైతే బాంబులు దొరుకుతున్నాయో బుల్బులే సైంటిస్ట్ వెంటనే వాటిని డిఫ్యూజ్ చేస్తున్నారు. అప్పుడే ఒక డస్ట్బిన్ లో ఆలియాకు బాంబు దొరుకుతుంది. ఇంకా ఆలియా దాన్ని డిఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆలియా ఇక ఏమాత్రం ఆలోచించకుండా బుల్బులే సైంటిస్ట్ లాగా రెడ్ వైర్ ని కట్ చేసేసింది. మేహుల్ దీన్ని చూస్తాడు. ఇంకా ఆలియా చేతిలో ఉన్న బాంబు తీసుకుని గాల్లో విసిరేస్తాడు. బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇక అందరూ వెళ్ళి ఎక్కడెక్కడో పడిపోతారు. ఆలియా ఫేస్ మొత్తం నల్లగా మారిపోతుంది. మేహుల్ యొక్క బట్టలు కూడా మొత్తం నల్లగా అయిపోతాయి. ఇంకా బుల్బులే సైంటిస్ట్ అయితే చూడనేలేము. ఈ ఆలియా వల్ల మొత్తం డ్రెస్ పాడైపోయింది. ఏదో ఒక రోజు ఈ పిల్ల నన్ను చంపేస్తుంది. డిటెక్టివ్ ఆండర్సన్ కొంచెం దూరంగా ఉన్నాడు, అందువల్ల అతనికి ఎఫెక్ట్ తక్కువగా ఉంది. మేహుల్ ఆలియా దగ్గరికి వస్తాడు. ఇంకా కోపంలో, ఈ రోజు నీ కారణంగా అందరి ప్రాణాలు పోయేవి ఆలియా. ఆలియా ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇంకా పెద్దగా ఏడవసాగింది. మేహుల్ ఆమెను వదిలేసి మిగిలిపోయిన బాంబుల కోసం వెతుకుతుంటారు. బుల్బులే సైంటిస్ట్ ఇంకా డిటెక్టివ్ ఆండర్సన్ కూడా మేహుల్తో పాటుగా వెళుతుంటారు. ఇంకా ఆ తర్వాత ఎవరూ ఆలియాతో మాట్లాడారు. అప్పుడే అక్కడికి హ్యాకర్ ఆది వస్తాడు. ఆలియా, నీకు ఏమైంది? ఇంకా మేహుల్ సార్ ఎక్కడికెళ్లారు? కానీ ఆలియా ఆదితో మాట్లాడదు. ఆలియా, నేను నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను. సరే, నేను వెళ్తానైతే. చాక్లెట్ పేరు వినగానే ఆలియాకి నోట్లో నీళ్లు ఊరుతాయి. అది నేను కూడా వస్తాను. ఆది ఆలియాకి చాక్లెట్ ఇస్తాడు. అమ్మయ్యా, చివరి బాంబుని పట్టుకున్నాం. లాజికల్ ఆర్మీ, మీరేమైనా చెప్పగలుగుతారా? ఈ బాంబుని డిఫ్యూజ్ చేయడానికి ఏ వైర్ని కట్ చేయాల్సి ఉంటుంది? జాగ్రత్తగా చూసి నాకు కామెంట్ చేయండి. ఏ వైర్ రాంగ్ గా కనెక్ట్ అయి ఉంది?
బ్లాక్ వైర్ రాంగ్ గా కనెక్ట్ అయ్యింది. సైంటిస్ట్ ఇది అర్థం చేసుకుని బ్లాక్ వైర్ ని కట్ చేస్తాడు. జే 10th ప్లేస్ లో వస్తుంది, 9th లో కాదు. ఆది నేరుగా మేహుల్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా చెప్తాడు అతను బిగ్ డాడీ మొబైల్ ని 2 నిమిషాల కోసం హ్యాక్ చేశాడు. ఈ సమయంలో బిగ్ డాడీ ఇంకా జైకాల్ లండన్ లో క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఈ బిగ్ డాడీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఇటు RDX తో బ్లాస్ట్ చేస్తున్నాడు, అటు స్టేడియంలో వెళ్లి క్రికెట్ ఆడుతున్నాడు. మేహుల్ ఇంకా పూర్తి టీం స్టేడియం చేరుకుంటుంది. కానీ అక్కడ ఎంట్రీ దొరకలేదు. ఎందుకంటే బిగ్ డాడీ ఒక రోజు కోసం పూర్తి స్టేడియాన్ని బుక్ చేసుకున్నాడు. ఇంకా ఎవరిని కూడా లోపలికి రావడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్ ఇప్పుడు ఏం చేయగలుగుతాడు? ఏ విధంగా అతను లోపలికి వెళ్తాడు? జాగ్రత్తగా చూడండి, స్టేడియం యొక్క పక్క గేట్లో చాలా వాటర్ క్యాన్లు లోపలికి వెళ్తున్నాయి. మేహుల్ యొక్క మొత్తం టీం కొత్త ప్లేస్కి వెళ్లి వాళ్ళ డ్రెస్ మార్చుకుంటారు. ఇంకా వాటర్ క్యాన్లు తీసుకొని స్టేడియం లోపలికి వెళ్తారు. స్టేడియం లోపల దృశ్యాన్ని చూసి అందరూ షాక్ తింటారు. స్టేడియంలో 4 వైపులా బాడీగార్డ్స్ ఇంకా గన్నర్స్ ఉన్నారు. బిగ్ డాడీ యొక్క చాలా మంది గుండాలు స్నైపర్స్ తీసుకుని స్టేడియంలోకి వచ్చిపోయే వాళ్ళని చెక్ చేస్తున్నారు. ఇక్కడ బిగ్ డాడీని పట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడ నుంచి వెళ్లిపోవడమే మంచిది. మేహుల్ అందరికీ సైగ చేసి బయటికి రమ్మని చెప్తాడు. అందరూ వాటర్ యొక్క ఖాళీ క్యాన్లు తీసుకొని బయటికి వస్తారు. ఆలియా ఎక్కడుంది? మేహుల్కి వెన్నులో వణుకు పుడుతుంది. ఆలియా ఇంకా కూడా స్టేడియంలో ఉంది. బిగ్ డాడీ యొక్క బాడీగార్డ్స్ కి కొద్దిగా అనుమానం వచ్చినా వాళ్ళు ఆలియాని కాల్ చేస్తారు. మేహుల్ వెంటనే ఆలియాకి కాల్ చేస్తాడు. కానీ ఆలియా కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఎవరు తిరిగి లోపలికి కూడా వెళ్లలేరు. ఆండర్సన్, ప్లీజ్ హెల్ప్ మీ. ఐ నీడ్ ఎ హెలికాప్టర్, స్నైపర్ గన్ అండ్ ఎ హ్యాండ్ గ్రెనేడ్. డిటెక్టివ్ ఆండర్సన్ వెంటనే తన మనుషులతో మాట్లాడి ఒక హెలికాప్టర్ని పిలిపిస్తాడు. హెలికాప్టర్ బిల్డింగ్ యొక్క టాప్ ఫ్లోర్లో ల్యాండ్ అవుతుంది. మేహుల్ ఇంకా అది పూర్తిగా ప్రూఫ్ జాకెట్ ధరించి ఒక స్నైపర్ తీసుకుంటారు. మేహుల్ ఆండర్సన్తో చెప్తాడు తను స్టేడియం పైకి వెళ్లి ఫైరింగ్ చేస్తాడు. దాంతో స్టేడియంలో అలజడి రేగుతుంది. ఇంకా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అతను ఆలియన్ తీసుకుని బయటకు వస్తాడు. మేహుల్ ఇంకా ఆది స్టేడియం పైకి వెళ్తున్నారు. స్టేడియం పైకి వెళ్లగానే మేహుల్ హ్యాండ్ గ్రెనేడ్ విసురుతాడు. బిగ్ డాడీ యొక్క బాడీగార్డ్స్ అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్తారు. ఆది స్నైపర్ యొక్క టెలిస్కోప్తో చూస్తున్నాడు. అప్పుడు అతనికి ఆలియా కనిపిస్తుంది. ఆలియా ప్రశాంతంగా కూర్చొని పాప్కార్న్ తింటూ మ్యాచ్ చూస్తూ ఉంది. సార్, అక్కడుంది ఆలియా. కానీ అప్పటికల్లా బిగ్ డాడీ మనుషులు హెలికాప్టర్ మీద ఫైరింగ్ చేస్తూ ఉంటారు. పైలట్ హెలికాప్టర్ని తిప్పుతూ ఉంటాడు. ఇంకా అప్పటికే బుల్బులే సైంటిస్ట్ ఇంకా డిటెక్టివ్ ఆండర్సన్ స్టేడియంలోకి చేరుకుంటారు. వాళ్ళు ఆలియన్ తీసుకొని బయటకు వచ్చేస్తారు. లెట్స్ గో. మేహుల్ ఇంకా ఆది హెలికాప్టర్లో సరైన సమయంలో వెనక్కి తిరిగి వస్తారు. హెలికాప్టర్ తిరిగి అదే బిల్డింగ్ టాప్ ఫ్లోర్ పైన ల్యాండ్ అవుతుంది. అప్పటికల్లా బుల్బులే సైంటిస్ట్ ఇంకా డిటెక్టివ్ ఆండర్సన్ కూడా ఆలియన్ తీసుకొని అక్కడికి వస్తారు. మేహుల్ ఆలియా మీద చాలా కోపం చూపిస్తాడు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఆలియా? సార్, నేనది మ్యాచ్ చూస్తూ ఉండిపోయా. ఇంకా అలా చెప్తూ ఆలియా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా నేరుగా మేహుల్ ఒడిలోకి చేరుతుంది. అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే ఆలియా ఈరోజు చావు తప్పించుకుని బ్రతికింది. అప్పుడే హఠాత్తుగా ఆలియా తన గుప్పెట్లో నుంచి ఒక చిప్ తీసిస్తుంది. సార్, నేను పరిస్థితుల్ని చూసి బిగ్ డాడీ మనిషి యొక్క చిప్ ని దొంగలించేశాను. ఎవరికి తెలుసు, అందులో బిగ్ డాడీ డేటా ఏమన్నా ఉంటుందేమో కదా. మేహుల్ వెంటనే అర్థం చేసుకుంటాడు ఆలియా ఈ చిప్ తీసుకోవడానికి స్టేడియంలో ఆగి ఉంటుంది అని. మేహుల్ ఆలియాకి సారీ చెప్తాడు. కానీ అంతలోనే ఆకాశంలో బిగ్ డాడీ యొక్క ఆర్మీ వచ్చేసింది. చాలా హెలికాప్టర్లు మేహుల్ ఇంకా అతని టీంను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేస్తాయి. హ్యాండ్స్ అప్, అదర్వైజ్ వి విల్ డై. అందరూ చేతులు పైకెత్తేస్తారు. మేహుల్కి అసలు ఏం అర్థం కావట్లేదు అసలు ఇప్పుడు ఏం చేయాలి అని. బిగ్ డాడీ యొక్క ఒక హెలికాప్టర్ మేహుల్కి దగ్గరగా వస్తుంది. అందులో బిగ్ డాడీ కూర్చునున్నాడు. ఇంకా అతని చేతిలో ఒక స్నైపర్ ఉంది. మేహుల్, యు ఆర్ జీనియస్, బట్ నౌ ఐ విల్ కిల్ యూ. మేహుల్ ఏదో మాట్లాడే లోపే, నువ్వు కనుక మేహుల్ సార్ గురించి ఏమన్నా మాట్లాడేవనుకో నీ మొహం పగలగొట్టేస్తా నేను. అలా వినగానే బిగ్ డాడీకి చాలా కోపం వస్తుంది. ఇంకా అతను తన స్నైపర్ గన్తో ఆలియా మీద టార్గెట్ చేస్తాడు. స్టాప్, స్టాప్, ప్లీజ్ స్టాప్. కానీ బిగ్ డాడీ ఎవరి మాట వినడు. ఇంకా ఫైర్ చేస్తాడు. అప్పుడే హఠాత్తుగా పక్కనే నిలబడున్న డిటెక్టివ్ ఆండర్సన్ ఆలియా కాల్ మీద కిక్ కొడతాడు. ఆలియా కింద పడిపోతుంది. ఇంకా బుల్లెట్ ఆలియా మీదుగా వెళ్లిపోతుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మేహుల్ కింద పడి ఉన్న గన్ తీసుకుంటాడు. ఇంకా బిగ్ డాడీని షూట్ చేస్తాడు. ఇంకా బుల్లెట్ నేరుగా వెళ్లి బిగ్ డాడీ ఛాతీలో దిగుతుంది. ఇంకా బిగ్ డాడీ యొక్క పైలట్ గట్టిగా అరుస్తుంటాడు, బిగ్ డాడీ ఇంజర్డ్, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. అది వినగానే అన్ని హెలికాప్టర్లు బిగ్ డాడీ పక్కగా చేరుకుంటాయి. ఇంకా మేహుల్ టీం మీద ఫైరింగ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఆలియా పక్కనే పడి ఉన్న హెలికాప్టర్ ముక్క తీసుకొని విసురుతుంది. ఇది తీసుకో. మేహుల్ ఇంకా డిటెక్టివ్ ఆండర్సన్ ఒక్కసారిగా షూట్ చేస్తారు. కానీ బిగ్ డాడీ మనుషులు బిగ్ డాడీని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. మేహుల్ కూడా తన టీంతో పాటు తిరిగి హోటల్కి చేరుకుంటారు. అందరూ చాలా అలసిపోతారు.
రాత్రికి 2 మనుషులు ఆ హోటల్కి వస్తారు. ఇంకా మేనేజర్కి డబ్బులు కట్టించి మేహుల్ టీం గురించి ఎంక్వైరీ చేస్తారు. డబ్బుల ఆశతో ఆ మేనేజర్ మేహుల్ ఇంకా టీం గురించి మొత్తం చెప్పేస్తాడు. వాళ్ళు మేనేజర్ దగ్గర నుంచి డూప్లికేట్ తాళం తీసుకుని మేహుల్ రూమ్ లో ప్రవేశిస్తారు. మేహుల్ రూమ్ లో కొద్దిగా చీకటిగా ఉంది. ఇంకా మేహుల్ షూ వేసుకొని పడుకొని ఉంటాడు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి చాకు తీస్తాడు. ఇంకా మెల్లమెల్లగా బెడ్ వైపుగా వెళుతుంటాడు. కానీ అప్పుడే హఠాత్తుగా రెండవ మనిషి అర్థం చేసుకుంటాడు బెడ్ మీద మేహుల్ లేడని. లాజికల్ ఆర్మీ, అతను ఎలా తెలుసుకుంటాడు బెడ్ మీద మేహుల్ లేడని? ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి, ఎదురుగా ఉన్న పరదా కింద ఎవరివో పాదాలున్నాయి. అంటే దాని అర్థం మేహుల్ తన బూట్లను బెడ్ మీద పెట్టి అతను పరదా వెనకాల దాక్కున్నాడు. రెండవ వ్యక్తి మొదటి వ్యక్తికి నిశ్శబ్దంగా ఉండమని సైగ చేస్తాడు. ఇంకా అప్పుడు తన చాకు తీసుకుని పరదా వైపుగా వెళుతుంటాడు. కానీ మేహుల్ పరదా వెనుక నుంచి ఇదంతా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే రెండో వ్యక్తి మేహుల్ మీద దాడి చేయబోతాడో మేహుల్ అదే పరదాను తీసుకొని ఆ వ్యక్తి మీద కప్పేస్తాడు. ఇంకా అతని చేతిలో చాకు తీసుకొని మొదటి వ్యక్తి కాలిలోకి విసురుతాడు. ఇంకా మనిషి కింద పడిపోతాడు. ఇంకా మేహుల్ రెండో వ్యక్తికి బడిత పూజ చేస్తాడు. ఇంకా కాల్ చేసి ఆలియాని తన రూమ్కి రమ్మని చెప్తాడు. ఆలియా, నువ్వు వీడిని చూసుకో, నేను వాడికి మలాం పట్టి వేసి వస్తాను. మేహుల్ ఆ మనిషి కాల్లో నుంచి చాకును బయటికి తీస్తాడు. ఇంకా వెంటనే ఆ మనిషిని తీసుకుని కింద మేనేజర్ దగ్గరికి వెళతాడు. కిందకి వెళ్లగానే మేహుల్ అర్థం చేసుకుంటాడు ఆ మేనేజర్ కూడా వీళ్లతో కలిసిపోయాడని. ఎలా లాజికల్ ఆర్మీ, మేహుల్కి ఇది ఎలా అర్థమైపోతుంది? మేనేజర్ ప్రశాంతంగా కూర్చొని భోంచేస్తున్నాడు. ఇంకా హోటల్ లోపలికి రావడానికి ఇదొక్కటే దారుంది. ఇంకా మేహుల్ రూమ్ యొక్క రెండవ తాళం మేనేజర్ దగ్గర మాత్రమే ఉంటుంది. అంటే మేనేజరే ఈ తాళం ఇచ్చి ఉంటాడు. మేహుల్ని ఇంకా ఆ వ్యక్తి యొక్క కాల్లో రక్తాన్ని చూసి మేనేజర్ చేతిలో బ్రెడ్ జారిపోతుంది. అతను కంగారు పడతాడు. సపోర్ట్ మీ ఇఫ్ యూ వాంట్ టు ఎస్కేప్. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి మేనేజర్ మేహుల్కి సపోర్ట్ చేస్తాడు. ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని ఆ వ్యక్తి కాలి గాయానికి పట్టీ వేస్తాడు. అప్పుడు మేహుల్ రెండో వ్యక్తిని తీసుకురావడానికి తన రూమ్కి వెళతాడు. కానీ గది తలుపు లోపల నుంచి మూసివేసింది. ఇంకా ఫైటింగ్ జరుగుతున్న శబ్దాలుగా వినిపిస్తున్నాయి. మేహుల్ ఆలియా గురించి టెన్షన్ పడతాడు. ఇంకా డోర్ కీ హోల్ నుంచి చూస్తాడు. అప్పుడు ఆలియా ఇంకా కూడా ఆ వ్యక్తి మొహానికి ఆ పరదాని కప్పి ఉంచి పిడిగుద్దులు గుద్దుతూ ఉంది. స్టాప్ ఆలియా, స్టాప్. కానీ మేహుల్ మాటలు ఆలియా వరకు వెళ్లడం లేదు. కానీ ఆలియా ఆ వ్యక్తిని ఇంకా ఉతికి ఆరేస్తుంది. ఇప్పుడు మేహుల్ దగ్గర ఏ ఆప్షన్ లేదు. మేహుల్ గట్టిగా ఒక్క తన్ను తన్ని తలుపుని పగలగొడతాడు. ఇంకా లోపలికి వెళతాడు. వెంటనే ఆ మనిషిని ఆలియా నుంచి లాగేస్తాడు. ఇంకా అతని ముఖంపై పరదాన్ని తొలగిస్తాడు. ఇక ఆ మనిషి పెద్ద పెట్టున రొప్పుతున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు ఆలియా? ఒకవేళ గాలి ఆడకపోతే వాడు చచ్చిపోతాడు. సార్, వీడు మిమ్మల్ని చంపేయడానికి ప్రయత్నించాడు. చాలించు ఆలియా, వీడి హెల్ప్తో మనం బిగ్ డాడీ వరకు వెళ్ళొచ్చు. ఆ తర్వాత మేహుల్ అతన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ మనిషి చెప్తాడు అతను బిగ్ డాడీ మనిషి కాదు, మోర్గన్ అని పేరు గల వ్యక్తి మేహుల్ కి సుపారీ ఇచ్చాడని. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఈ మోర్గన్ ఎవరు? మేహుల్ ఆ వ్యక్తి నుంచి మోర్గన్ అడ్రస్ తీసుకుంటాడు. ఇంకా డిటెక్టివ్ ఆండర్సన్ తో కలిసి బయలుదేరతాడు. వెళ్లే ముందు మేహుల్ ఆలియాతో చెబుతాడు, ఆలియా, వీళ్ళిద్దరిని హోటల్లో ఒక రూమ్ లో బంధించుంచు, నేను వచ్చే వరకు జాగ్రత్త. ఆలియా గన్ పాయింట్ లో ఆ ఇద్దరిని ఇంకా మేనేజర్ ని కూడా బంధించి ఉంచుతుంది. ఇంకా మేనేజర్ కుర్చీలో కూర్చొని ఆలియా డిటెక్టివ్ ఐక్యూ గేమ్ ఆడుతూ ఉంటుంది. డిటెక్టివ్ ఐక్యూ గేమ్స్ తోటి నా ఐక్యూ చాలా బాగుంది. అటు బుల్బులియే సైంటిస్ట్ తన గదిలో ఇంకా కూడా నిద్రపోతూ ఉన్నాడు. అతనికి అసలు ఏమీ తెలియడం లేదు బయట ఏం జరుగుతోంది అని. అక్కడ మేహుల్ ఇంకా డిటెక్టివ్ ఆండర్సన్ మోర్గన్ ఇంటికి చేరుకుంటారు. మోర్గన్ సిటీ బయట ఒక బంగ్లాలో ఉంటాడు. అతని ఆ శిథిల బంగ్లాలోకి వెళ్ళడానికి 2 మార్గాలున్నాయి. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా ఏ అండ్ బిలో మేహుల్ ఇంకా ఆండర్సన్లు ఎంచుకుంటారు? ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి. మొదటి దారిలో అంతా సాలెగూళ్లతో నిండి ఉంది. ఇక రెండవ దారి చాలా శుభ్రంగా ఉంది. అంటే మోర్గన్ ఈ దారి గుండానే వస్తూ పోతూ ఉంటాడు. మేహుల్ ఇంకా ఆండర్సన్ రెండవ దారి గుండా లోపలికి వెళతారు. కానీ లోపలి దృశ్యం చూసి ఆ ఇద్దరికి షాక్ తగులుతుంది. లోపల మోర్గన్ యొక్క డెడ్ బాడీ పడుంది. ఇంకా అక్కడ అన్ని వైపులా రకరకాల లిక్విడ్స్ పెట్టున్నాయి. ఈ లిక్విడ్లన్నీ ఏంటి? మోర్గన్ ల్యాబ్లో రీసెర్చ్ చేస్తుంటాడా? అప్పుడు సడన్ గా మేహుల్కి ఇండియా నుంచి సోనియా కాల్ వస్తుంది. ఇంకా సోనియా మేహుల్తో చెప్తుంది మేహుల్ బిగ్ డాడీని షూట్ చేశాడని. అందువల్ల బిగ్ డాడీ మేహుల్ యొక్క టౌన్ అయిన ముంబైని పేల్చేసి మేహుల్ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఈ రోజు రాత్రి బిగ్ డాడీ ఇంకా జైకాల్ ముంబై రాబోతూ ఉన్నారు. అంటే ముంబై మొత్తం ప్రమాదంలో ఉంది. కానీ ఈ మోర్గన్ ఎవరు చంపారు?
ఇక్కడ బిగ్ డాడీ ఇంకా జైకాల్ ముంబై వచ్చేశారు. అటు మేహుల్ కూడా తన పూర్తి టీంతో పాటు ఆ రాత్రికి ముంబై రావాలని నిర్ణయించారు. ఇంకా హ్యాకర్ ఆది ఫ్లైట్ వెబ్సైట్ ని హ్యాక్ చేసి 4 టికెట్లు బుక్ చేస్తాడు. మేహుల్ డిటెక్టివ్ ఆండర్సన్ కి థ్యాంక్స్ చెబుతాడు. ఆది, ఆలియా ఎక్కడా? సార్, ఇప్పటిదాకా ఆలియా ఇక్కడే ఉంది. ఈ అమ్మాయి ఎప్పటికీ మారదు. మేహుల్ ఆలియాకి కాల్ చేయబోయే లోపలే ఆలియా అక్కడికి వచ్చేస్తుంది. ఆలియా తన చేతిలో చాలా స్వీట్స్ ఇంకా పూల బొకేను తీసుకుని ఉంటుంది. ఆలియా వెంటనే డిటెక్టివ్ ఆండర్సన్ కి స్వీట్స్ ఇంకా బొకే ఇచ్చి హ్యాండ్ షేక్ చేస్తుంది. అది చూసి అందరూ సంతోషిస్తారు. అందరూ ఫ్లైట్ లో కూర్చుంటారు. ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఫ్లైట్ లో మేహుల్ తన టీం కి ముంబై మ్యాప్ చూపిస్తాడు. ఇంకా బిగ్ డాడీని చంపడానికి ప్లాన్ చేస్తాడు. సార్, నేనేంటంటున్నానంటే బిగ్ డాడీని ఏదో ఒక ఫంక్షన్ కి పిలిచి లేపేద్దాం అంతే. ఆలియా, బిగ్ డాడీ ఏం పిల్లాడు కాదు, నువ్వు పిలిచిన వెంటనే ఫంక్షన్ రావడానికి. అందరూ వినండి, మనం సోనియా నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. తర్వాతి ఉదయం ఫ్లైట్ ముంబై చేరుకుంటుంది. మేహుల్ వెంటనే ఒక క్యాబ్ బుక్ చేస్తాడు. ఇంకా అందరూ కలిసి డాక్టర్ సంజన ల్యాబ్ కి వెళ్తారు. డాక్టర్ సంజన ల్యాబ్ తలుపు ఒక లాజికల్ పాస్వర్డ్ తో లాక్ చేసింది. యాపిల్, ఆరెంజ్, బనానా ఇంకా క్యారెట్. వీటిలో ఆడ్ వన్ అవుట్ ఏంటో కనిపెట్టండి లాజికల్ ఆర్మీ. నాకు మీ జవాబు కామెంట్ లో చెప్పండి. ఆడ్ వన్ ఏంటంటే క్యారెట్, మిగతావన్నీ ఫ్రూట్స్, క్యారెట్ మాత్రం వెజిటబుల్. ఆలియా దీనికి జవాబు చెప్తుంది. మేహుల్ ప్రెస్ చేస్తాడు. ఇంకా అందరూ లోపలికి వెళతారు. లోపలికి వెళ్తూనే ఆలియా డాక్టర్ సంజనాని కౌగిలించుకుంటుంది. అరే, మీరొచ్చేసారా? ఆ తర్వాత ఆలియా తన బ్యాగ్ తెరుస్తుంది. ఆలియా డాక్టర్ సంజనా కోసం ఫారిన్ నుంచి చాలా వస్తువులు తీసుకొచ్చిస్తుంది. గ్లాస్, కటోరీ, బిస్కెట్స్, చాలా ఫోటోలు, ఇంకా ఎన్నెన్నో. ఆలియా, నీ పంచాయతీ అయిపోతే నేను డాక్టర్ సంజనాతో గురించి మాట్లాడినా? మేహుల్ డాక్టర్ సంజనాతో తన ఆరోగ్యం గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత బిగ్ డాడీ ఇంకా జైకాల్ గురించి ఆమెకి చెబుతాడు. నేను ఇప్పుడు సోనియాతో కలవాలి. ఆమె హెల్ప్తో మనం బిగ్ డాడీ వరకు వెళ్ళవచ్చు. అప్పుడు డాక్టర్ సంజన మేహుల్తో అంటుంది, నేను ఆమెకి ఇన్ఫార్మ్ చేస్తాను అని. ఇంకా సోనియా త్వరగానే మేహుల్ని కలుస్తుందని. మీరు జాగ్రత్తగా ఉండండి డాక్టర్ సంజన. ఇంకా అందరూ అక్కడి నుంచి వాళ్ళ ఇళ్లకే వెళతారు. మేహుల్ తన ఇంటికి వెళ్తాడు. ఇంకా లైట్ వేస్తాడు. చూస్తే చాలా వస్తువులు ఇంట్లో పిచ్చి పిచ్చిగా పడి ఉన్నాయి. మేహుల్ తన డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటాడు. డాక్యుమెంట్స్ అన్ని సేఫ్ గానే ఉన్నాయి. మేహుల్ తన డాక్యుమెంట్స్ ని ఒక స్పెషల్ లాకర్ లో పెట్టాడు. దాని యొక్క పాస్వర్డ్ కేవలం మేహుల్ యొక్క ఫింగర్ ప్రింట్సే. కానీ ఇంట్లో మిగిలిన వస్తువులు విరిగిపోయి ఉన్నాయి. చూస్తే వాళ్ళకేం కావాలో అవి దొరికినట్టుగా లేవు. మేహుల్ ఇంటి మొత్తాన్ని పూర్తిగా చెక్ చేస్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఆ ఇంటిని పాడు చేసిన వ్యక్తులు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వచ్చి వెళ్లారని. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్కి ఈ విషయం ఎలా అర్థమైందో ఇంటి సీన్ చూసి చెప్పండి. జాగ్రత్తగా చూడండి. మేహుల్ దగ్గర ఉన్న ఐరన్ బాక్స్ చాలా వేడిగా ఉంది. ఇంకా దాని మీద పాలిథీన్ లాంటి వస్తువు ఏదో కాలుతూ ఉంది. మేహుల్ వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే దీని అర్థం ఆ వ్యక్తి ఐరన్ బాక్స్ తో ఏదో ప్రెస్ చేయడానికి ట్రై చేశాడు. మేహుల్ వెంటనే తన ఇంటి వెనుక ద్వారం గుండా చూస్తాడు. అక్కడ దుమ్ము రేగుతూ ఉంది. అంటే దాని అర్థం ఆ వ్యక్తి ఇప్పుడిప్పుడే ఇక్కడి నుంచి పారిపోయాడు. ఇంకా కార్ టైర్ యొక్క గుర్తులు కూడా పడి ఉన్నాయి. మేహుల్ తన బైక్ తీసుకుని అదే దారి గుండా వెంబడిస్తాడు. మేహుల్ ఫుల్ స్పీడ్ తో బైక్ నడుపుతున్నాడు. కొద్ది దూరం వెళ్ళాక ఒక చౌరస్తాలో అతనికి 3 కార్లు కనిపిస్తాయి. 3 కార్లు 3 దారుల్లో వెళుతూ ఉన్నాయి. మేహుల్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాడు, ఏ కారుని మనం వెంబడించాలి అని. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్ ఏ కార్ని వెంబడించాలి అని? ఇది కార్ 1, ఇది కార్ 2, ఇది కార్ 3. ఆలోచించండి, మీ జవాబుని కామెంట్లు చెప్పండి. లాజికల్ ఆర్మీ, మొదటి కారులో ఫ్యామిలీ ఉన్నారు. అంటే దీని అర్థం ఈ కారు వాళ్ళు మేహుల్ ఇంటికి రాలేదు. 3వ కార్ని ఒక వెల్ డ్రెస్డ్ పర్సన్ నడుపుతున్నాడు. ఇంకా అతని పాకెట్లో ఒక ఫ్లవర్ కూడా ఉంది. ఒకవేళ మేహుల్ ఇంట్లో చేసిన విధ్వంసం అతను చేస్తే అతని డ్రెస్ పాడై ఉండేది. ఇంకా ఆ ఫ్లవర్ ఇంకా ఫ్రెష్ గా ఉండుండేదే కాదు. ఖచ్చితంగా ఈ రెండో వ్యక్తి అయి ఉంటాడు. మేహుల్ 2వ కార్ని వెంబడిస్తాడు. కార్ లోపల జైకాల్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ జగ్గి ఉన్నాడు. జగ్గి మిర్రర్ లో మేహుల్ని చూస్తాడు. ఈ మేహుల్ ఎక్కడి నుంచి వచ్చాడు? జగ్గి దగ్గర స్పెషల్ స్పోర్ట్స్ కార్ ఉంది. కారును అతను మరింత వేగం నడిపాడు. అప్పుడు మేహుల్ బైక్ వెనకబడిపోతుంది. కానీ మేహుల్ బైక్ కూడా ఏమి తక్కువ కాదు. మేహుల్ తన బైక్ యొక్క స్పెషల్ బటన్ నొక్కుతాడు. ఇంకా మేహుల్ బైక్ కూడా స్పీడ్ అందుకుంటుంది. జగ్గి బాంబు లాంచర్ నుంచి ఒక బాంబుని వదులుతాడు. బాంబు వెళ్లి మేహుల్ ఎదురుగా బ్లాస్ట్ అవుతుంది. ఇంకా మేహుల్ పూర్తిగా గాయపడతాడు. జగ్గి తన కారును ఆపి నవ్వుతుంటాడు. మేహుల్, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. మా వెనకాల బిగ్ డాడీ చెయ్యి ఉంది. మేహుల్ కి బాగా కోపం వచ్చేస్తుంది. మేహుల్ ఇంకా తన గన్ తీసుకుని జగ్గి మీద ఫైరింగ్ చేస్తాడు. కానీ జగ్గి యొక్క కారు బుల్లెట్ ప్రూఫ్ ది. మేహుల్, నీ బుల్లెట్లు వేస్ట్ చేసుకోకు. వీడు చూస్తే చాలా యాటిట్యూడ్ తో ఉన్నాడు. కానీ వీడు అసలు నా ఇంట్లో ఏం చేయడానికి వచ్చాడు? ఇంకా మేహుల్ ఏదైనా చేసేంతలోనే జగ్గి అక్కడి నుంచి తన కారుతో వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
లాజికల్ ఆర్మీ జగ్గి జైకాల్ యొక్క లెఫ్ట్ హ్యాండ్. ఇప్పటికే 25 మర్డర్లు చేశాడు. ఇంకా గూఢచర్యం చేయడంలో అతను ఎక్స్పర్ట్ గా చెప్పబడతాడు. ప్రపంచంలో జగ్గి తీయలేని తాళం అంటూ ఏదీ లేదు. జగ్గి పెద్ద పెద్ద కంట్రీల్లో దొంగతనం చేశాడు. ఇంకా మొత్తం 8 దేశాల పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. ఇండియా తప్ప మిగతా అన్ని దేశాల్లో జైకాల్ యొక్క స్మగ్లింగ్ బిజినెస్ ని ఇతనే కంట్రోల్ చేస్తుంటాడు. బిగ్ డాడీ చెప్పడం వల్ల జైకాల్ జగ్గీని మేహుల్ ఇంటిని గూఢచర్యం చేయమని పంపాడు. అందువల్ల అతను మేహుల్ ఇంటికి చేరుకున్నాడు. జగ్గి మేహుల్ని గాయపరిచి ఆరాంగా వస్తూ ఉన్నాడు. అప్పుడే హఠాత్తుగా ఒక బుల్లెట్ నేరుగా జగ్గి రైట్ హ్యాండ్ మిర్రర్ మీద తగులుతుంది. జగ్గి కార్ స్పీడ్ ని పెంచేస్తాడు. ఇంకా కార్ని ఆటో పైలట్ మోడ్ లో పెట్టి వెనక తిరిగి బాంబు లాంచర్ తీస్తాడు. మేహుల్ మీద ఫైర్ చేస్తాడు. మేహుల్ అటుపక్క ఇటుపక్క బాంబులు బ్లాస్ట్ అవుతున్నాయి. కానీ మేహుల్ అన్నింటి నుంచి తప్పించుకుంటూ అతన్ని వెంబడిస్తున్నాడు. వావ్, ఏం జంప్ తీసుకున్నాడు మేహుల్. జగ్గి బాంబ్ బ్లాస్టర్తో మేహుల్ మీద గురి పెడతాడు. కానీ మేహుల్ అంతకంటే ముందే తన గన్ తీసి అతని భుజం మీద షూట్ చేస్తాడు. బుల్లెట్ తగలగానే జగ్గి తన జేబులోంచి ఒక రిమోట్ తీసి ఒక బటన్ నొక్కుతాడు. ఇంకా చూస్తూ ఉండగానే ఆ కార్ గాలిలో ఎగురుతుంటుంది. అది చూసి మేహుల్కి షాక్ అవుతుంది. మేహుల్ మొదటిసారి గాలిలో ఎగిరే కార్ని చూస్తూ ఉన్నాడు. మేహుల్ ఒకదాని తర్వాత ఒక బుల్లెట్ పేలుస్తున్నాడు. కానీ మేహుల్ యొక్క కార్ అక్కడి నుంచి తప్పించుకొని ఎగిరిపోయింది. ఈ జగ్గీగాడు సూర్య కంటే చాలా ప్రమాదకరంగా ఉన్నాడు. ఆ తర్వాత మేహుల్ వెంటనే సోనియాకి కాల్ చేస్తాడు. సోనియా అంటుంది ఈ సమయంలో తాను ముంబై బీచ్లో ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నానని. ఆ వ్యక్తి బిగ్ డాడీ గురించి పూర్తి సమాచారాన్ని ఇవ్వగలుగుతాడు. మేహుల్ వెంటనే ఆలియాకి కాల్ చేస్తాడు. సార్, నేనైతే డాక్టర్ సంజనాతోటి భోన్ చేస్తున్నాను. ఆలియా, మన మిషన్ ఇంకా పూర్తి కాలేదు. నువ్వు త్వరగా ముంబై బీచ్కి వచ్చేసి అక్కడ సోనియా కలుస్తుంది. ఆలియా వెంటనే పేపర్లో 2 ఆలు పరాటాలు ప్యాక్ చేసుకుంటుంది. ఇంకా తన స్కూటర్ నుంచి బయలుదేరుతుంది. అటు బుల్బులే సైంటిస్ట్ కూడా బ్లాస్టింగ్ గన్ కోసం బుల్లెట్లు తయారు చేస్తూ ఉన్నాడు తన ల్యాబ్లో. ఇంకా ఆది తన సిస్టమ్ సహాయంతో ముంబైలో జరుగుతున్న మొత్తం సైబర్ యాక్టివిటీస్ ని ట్రేస్ చేస్తున్నాడు. యుద్ధం మొదలవబోతోంది. బిగ్ డాడీ ఏ క్షణంలోనైనా ముంబై మీద అటాక్ చేస్తాడు. మేహుల్ తన పూర్తి టీంని అలర్ట్ చేస్తాడు. మేహుల్ జగ్గితో ఫైట్ చేసి బైక్ మీద వెనక్కి తిరిగి వస్తున్నాడు. అప్పుడే హఠాత్తుగా తన ఫోన్కి ఒక కాల్ వస్తుంది. ఇంకా అతనికి తెలుస్తుంది మల్టీసిటీ హాస్పిటల్కి హఠాత్తుగా చాలా మంది రావడం మొదలైంది అని. ఇంకా చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మేహుల్ వెంటనే తన బైక్ తీసుకుని మల్టీసిటీ హాస్పిటల్కి చేరుకుంటాడు. హాస్పిటల్ లోపలికి వెళ్ళడానికి 3 మార్గాలున్నాయి. లాజికల్ ఆర్మీ చెప్పగలుగుతారా మేహుల్ 3 దారుల్లో ఏ దారిని ఎంచుకోవాలని? ఆలోచించండి. మొదటి దారిలో అయితే చాలా మంది వీల్ చైర్లో వస్తున్నారు. అంటే దీని అర్థం ఇది బోన్ ఫ్రాక్చర్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు. రెండవ దారి గుండా అంతా ముసలివాళ్లు వస్తూ ఉన్నారు. కానీ మూడవ దారి గుండా అందరూ హడావిడిగా లోపలికి పరిగెడుతూ ఉన్నారు. కానీ ఇంకా ఎవరూ కూడా బయటికి రావడం లేదు. ఇక్కడ పరిస్థితి ఏదో బాగోలేదు. మేహుల్ వెంటనే బైక్ పార్క్ చేసి లోపలికి వెళుతూ ఉంటాడు. అప్పుడే మేహుల్కి ఏదో ఒక విషయం గుర్తొస్తుంది. ఇంకా అతను వెనక్కి తిరిగి వస్తాడు. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్ అలా ఎందుకు చేశాడు? చెప్పండి. గేట్ కి కొద్దిగా దూరంలో బాడీ ఇంకా మాస్ కవర్ కౌంటర్ ఉంది. ఇంకా లోపల చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల మేహుల్ సేఫ్టీగా ఉండాల్సి ఉంది. లాజికల్ ఆర్మీ, మీరు కూడా ఎప్పుడూ సేఫ్టీగా ఉండాలి. మాస్క్, శానిటైజర్ ఎల్లప్పుడూ హాస్పిటల్స్ ఇంకా పబ్లిక్ ప్లేస్ లో ఉపయోగించడం మంచిది. మేహుల్ పూర్తి బాడీని కవర్ చేసుకుంటాడు. ఇంకా అప్పుడు లోపలికి వెళతాడు. లోపలి దృశ్యం చూసి మేహుల్ దిగ్భ్రాంతి చెందుతాడు. చాలా మందికి శరీరం మీద పెద్ద పెద్ద దద్దుర్లొచ్చాయి. చాలా నొప్పిగానూ ఉంది. డాక్టర్స్ కూడా ఈ వ్యాధి ఏంటో అర్థం కావడం లేదు. మేహుల్ డాక్టర్స్తో మాట్లాడతాడు. కానీ డాక్టర్ దగ్గర ఈ విషయంలో ఎటువంటి జవాబు లేదు. అప్పుడే ఒక చిన్నపిల్లవాడు ఏడ్చుకుంటూ మేహుల్ దగ్గరికి వస్తాడు. అతని బుగ్గలు పూర్తిగా ఎర్రబడ్డాయి. ఇంకా అతను చాలా బాధపడుతున్నాడు. మేహుల్ వెళ్లి కూడా అక్కడ ఏమీ చేయలేని పరిస్థితి. మేహుల్ డాక్టర్ నుంచి వాళ్ళందరి గురించి సమాచారం అడుగుతాడు. అప్పుడు డాక్టర్స్ మేహుల్కి అందరి డాక్యుమెంట్స్ని ఇస్తాడు. మేహుల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ జాగ్రత్తగా చూస్తాడు. ఇదేంటి, అందరూ కూడా గౌతమ్ నగర్ వాళ్లే. మేహుల్ వెంటనే డాక్టర్ సంజనాని హాస్పిటల్కి రమ్మని చెప్తాడు. డాక్టర్ సంజన, మీరు త్వరగా ఇక్కడ హాస్పిటల్కి రండి, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కొద్దిసేపట్లో డాక్టర్ సంజన హాస్పిటల్కి వస్తుంది. డాక్టర్ సంజన వెంటనే ఒక పేషెంట్ మీద రీసెర్చ్ చేస్తుంది. ఇంకా మేహుల్కి చెబుతుంది, ఇది ఒక రకమైన వైరస్. దీన్ని నీళ్ల ద్వారా అందరికీ అందించారు. అంటే గౌతమ్ నగర్ వాటర్ ట్యాంక్లోనే ఏదో గడబిడ జరిగింది. మేహుల్ వెంటనే తన బైక్ తీసుకుని గౌతమ్ నగర్ వైపుగా బయలుదేరతాడు.
ఖచ్చితంగా దీంట్లో బిగ్ డాడీ చేయి ఉండే అవకాశం ఉంది. ఒకవేళ బిగ్ డాడీ ముందుగానే ముంబైకి రాలేదు కదా. మేహుల్ గౌతమ్ నగర్ చేరుకుంటాడు. మేహుల్ వెంటనే వాటర్ ట్యాంకర్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ చాలా సిస్టమ్స్ పాడు చేసి ఉన్నాయి. ఇంకా కంటిన్యూస్ గా వాటర్ సప్లై చేయబడుతోంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలాగైనా సరే ఈ వైరస్ తో ఉన్న వాటర్ సప్లైని ఆపేయాలి. లాజికల్ ఆర్మీ మీరేమైనా చెప్పగలుగుతారా? మేహుల్ ఈ సమయంలో ఏం చేయగలుగుతాడో ఆలోచించండి. మేహుల్ దగ్గర బ్లాస్టింగ్ గన్ ఉంది. బ్లాస్టింగ్ గన్ సహాయంతో మేహుల్ పూర్తి ట్యాంక్ ని పేల్చివేస్తాడు. ఇంకా నీళ్లు మొత్తం కిందకి పోతాయి. మేహుల్ పరిగెట్టుకుంటూ చాలా దూరం వెళతాడు, తద్వారా ఒక్క నీళ్ల చుక్క కూడా తన మీదకు రాకుండా. తర్వాత మేహుల్ ట్యాంక్ ని టార్గెట్ చేస్తాడు, ఇంకా ఫైర్ చేస్తాడు. బుల్లెట్ నేరుగా వెళ్లి ట్యాంక్ కి తగ్గుతుంది. ట్యాంక్ యొక్క ఒక భాగం పూర్తిగా బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా మొత్తం నీళ్లు కిందకు వచ్చేస్తాయి. మేహుల్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. అప్పుడే హఠాత్తుగా మేహుల్ కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. మేహుల్, యు ఆర్ ఇంటెలిజెంట్ బట్ యు కాంట్ సేవ్ ముంబై. ఇంకా దీన్ని ఎవ్వరూ ఆపలేరు. నేనున్నంతకాలం ముంబైకి ఏమీ జరగదు. ఇంకా ఏదైనా జరిగినా నేను నిన్ను, జైకాల్ని, మీ అందరినీ చూస్తాను. మేహుల్ కాల్ కట్ చేస్తాడు. నా సందేహం సరిగ్గా నిజమైంది. అటు ఆలియా ముంబై బీచ్లో సోనియా కోసం వెతుకుతూ ఉంది. కానీ బీచ్లో అంతమంది జనం ఉండేసరికి ఆలియా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇంకా బుర్ర చల్లబరుచుకోవడానికి స్విమ్మింగ్ చేస్తుంటుంది. కొద్దిసేపటి తర్వాత సన్ గ్లాసెస్ వేసుకున్న ఒక అమ్మాయి ఆలియా దగ్గరికి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, అయ్యో ఆలియా, ఈవిడైతే ఇంగ్లీష్ మేడం అయిపోయిందే. దీన్ని ఎస్ ఐఎమ్ ఆలియా, అసిస్టెంట్ ఆఫ్ మేహుల్ సార్. ఐఎమ్ సోనియా. మేహుల్ సార్ వాట్సాప్ మీద నీ పిక్చర్ పంపించారు. ఆలియా సోనియాతో చేయి కలుపుతుంది. ఇంకా అక్కడి నుంచి కలిసి వెళ్తారు. అటు బిగ్ డాడీ ఇంకా జైకాల్ కలిసి ఒక పవర్ఫుల్ రోబోట్ తయారు చేస్తున్నారు. గాలిలో ఎగరగలిగేది, నీళ్లలో ఈదగలిగేది, ఇంకా ఒక్కటే పెద్ద పెద్ద ట్రక్కులను కూడా లేపి విసిరేయగలిగేది. ఈ రోబోట్ సహాయంతో మనం మొత్తం ముంబైని నాశనం చేసేయచ్చు. ఇంకా మేహుల్ ఏమీ చేయలేడు. నేను మేహుల్ని నా చేతులతో చంపుతా. వాడు నాకు చాలా నష్టం చేశాడు. అటు సోనియా ఇంకా ఆలియాలకు బిగ్ డాడీకి చెందిన ఒక మనిషి కలుస్తాడు. అతని కోసమే సోనియా వెయిట్ చేసింది. అతని పేరు కరణ్. ఇంకా అతను బిగ్ డాడీకి ఇండియాలో క్లయింట్లను తీసుకొస్తాడు. కానీ ఎప్పుడైతే బిగ్ డాడీకి ఇండియాలో నెట్వర్క్ పెరిగిపోయిందో బిగ్ డాడీ కరణ్ ని సముద్రంలో విసిరేశాడు. కానీ కరణ్ ప్రాణాలు నిలబడ్డాయి. ఇప్పుడు అతను బిగ్ డాడీ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. కరణ్ ఆలియాతో చెప్తాడు, ఈ రోజు రాత్రి సరిగ్గా 2 గంటలకు ఒక షిప్ ముంబై బీచ్కి వస్తుంది. అందులో బిగ్ డాడీ యొక్క గన్లు ఇంకా స్మగ్లింగ్ గూడ్స్ అన్నీ ఉంటాయి. సోనియా ఈ విషయాన్ని మేహుల్కి కాల్ చేసి చెబుతుంది. సోనియా, మనం ఈ రోజు రాత్రి బిగ్ డాడీ యొక్క షిప్ ని పట్టుకుందాం. ఇంకా ఆ తర్వాత నువ్వు బిగ్ డాడీని సిటీకి బయటకు పిలువు. బిగ్ డాడీతో నేను తేల్చుకోవాల్సింది చాలా ఉంది. మేహుల్ బీచ్కి చేరుకుంటాడు. ఇంకా 2 గంటలు అవ్వడం కోసం ఎదురు చూస్తుంటాడు. సార్, ఇప్పుడు కొంచెం టైం ఉంది కదా, ఒక పిజ్జా తింటేను. ఆలియా, నువ్వేంటి ఎప్పుడు ఏదో తిండి మీదే ఉంటావు? చేయలే, నేను కూడా ఒక పీస్ తింటాను. రాత్రి 2 గంటలు అవుతుంది. నేను చెప్పే వరకు ఎవరు ఫైర్ చేయొద్దు. కొద్దిసేపటి తర్వాత ఒక పెద్ద షిప్ అక్కడికి వస్తుంది. మేహుల్ తనతో పాటు ఒక అనౌన్సర్ కూడా తెస్తాడు. నేను డీసీపీ శిఖర్ ఫ్రమ్ ముంబై పోలీస్. మేము మీ షిప్ ని 4 వైపులా ముట్టడించాం. ఎవరైనా హీరోయిజం చూపించడానికి ప్రయత్నిస్తే ఉన్న చోటే ప్రాణాలు పోతాయి. ఒక్కొక్కళ్ళు మర్యాదగా షిప్ లోంచి బయటికి రండి, లేకపోతే మేము పిజ్జాతో సారీ మొత్తం షిప్ ని పేల్చేస్తాం. బిగ్ డాడీ యొక్క మనుషులంతా భయపడిపోతారు. ఇంకా వాళ్ళు చేతులు పైకి పెట్టి షిప్ కి బయట లైన్లో నిలబడిపోతారు. ఆలియా గన్ పాయింట్ లో అందరినీ కూడా సెర్చ్ చేస్తుంది. కొద్దిసేపటికి ముంబై పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. మేహుల్ ముంబై పోలీసులకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ముంబై పోలీస్ బిగ్ డాడీ యొక్క అందరు మనుషుల్ని పట్టుకుంటారు. అప్పుడు హఠాత్తుగా మేహుల్ సోనియాతో చిన్నగా ఒక మాట చెప్తాడు. సోనియా, షిప్ లో బిగ్ డాడీ యొక్క ఒక మనిషి దాక్కుని ఉన్నాడు. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్ కలా ఎందుకు అనిపించింది? ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి. ఇంతకుముందు షిప్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో ఒక బాక్స్ ఉండాలి, కానీ ఇప్పుడు ఆ బాక్స్ మాయమైంది. అయితే ఇలా ఎలా జరుగుతుంది అంటే దాని అర్థం షిప్ లో ఎవరో ఖచ్చితంగా ఉండుండాలి. మేహుల్ చిన్నగా రహస్యంగా లోపలికి వెళ్తాడు. అప్పుడు బిగ్ డాడీ యొక్క ఒక మనిషి గోల్డ్ బాక్సులను మెల్లగా సముద్రంలోకి వదులుతూ ఉంటాడు. అంటే ఒకవేళ షిప్ పోలీసులకు దొరికినా సరే గోల్డ్ మాత్రం దొరకకూడదని. మేహుల్ని చూడగానే ఆ వ్యక్తి మేహుల్ మీద ఫైరింగ్ చేస్తాడు. మేహుల్ ఒక్క గెంతుతూ ఒక పెద్ద బాక్స్ వెనకాల దాక్కుంటాడు. ఆ వ్యక్తి మెల్లమెల్లగా మేహుల్ వైపుగా వస్తూ ఉంటాడు. తన ప్రాణం రక్షించుకోవడానికి మేహుల్ డైవ్ చేస్తాడు. ఇంకా ఆ వ్యక్తిని షూట్ చేస్తాడు. ఆ తర్వాత మేహుల్ వెంటనే తాడు తీసుకుని సముద్రంలోకి దూకేస్తాడు. ఆ వ్యక్తి సముద్రంలో 10-15 గోల్డ్ బాక్సులను విసిరేశాడు. అందులో కోట్ల రూపాయల బంగారం ఉంది. మేహుల్ స్విమ్మింగ్ చేస్తూ తిరిగి బీచ్కి చేరుకుంటాడు. మేహుల్ ఆ గోల్డ్ బాక్సుల డీటెయిల్స్ పోలీసులకు చెబుతాడు. అప్పుడు ఇక సోనియాతో చెబుతాడు.
బిగ్ డాడీకి కాల్ చేయి, ఈ రోజు అతని కథ ముగించేద్దాం. సోనియా బిగ్ డాడీకి కాల్ చేస్తుంది. బిగ్ డాడీ, నేను నీ షిప్ని పట్టేసుకున్నాను. నీ షిప్ నీకు కావాలంటే 1 గంట తర్వాత ముంబై బీచ్ దగ్గర కనపడు. షిప్ పట్టుబడిన విషయం తెలిసిన వెంటనే బిగ్ డాడీ బాగా చికాకు పడతాడు. షిప్ లోపల 1000 కోట్ల రూపాయల గోల్డ్ ఉంది, ఇంకా 1000 కోట్ల రూపాయల గంజాయి, ఇంకా వెపన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇది సీక్రెట్ లీడ్ షిప్ లో దాగి ఉన్నాయి. పోలీస్ ఇంకా మేహుల్ వాటిని వెతకలేరు. మనకి ఏ విధంగా అయినా సరే ఆ షిప్ వెనక్కి రావాలి. కొద్దిసేపటికి ఒక పెద్ద లగ్జరీ హైటెక్ కార్ ముంబై బీచ్కి వస్తుంది. మేహుల్ ఆలియాలు దాక్కుని ఉంటారు. కార్లో నుంచి బిగ్ డాడీ బయటికి వస్తాడు. రియల్లీ యు ఆర్ బ్రేవ్ గర్ల్ బేబీ, అదర్వైజ్ ఇంకెవరికి ఇంత ధైర్యం లేదు నా షిప్ మీద చేయి వేయడానికి. బిగ్ డాడీ ఇంకా సోనియాల మధ్య కొంత సంభాషణ జరుగుతుంది. అటు ఆలియా మేహుల్తో అంటుంది, సార్ మీరు ఇప్పుడే ఉండండి, నేను వెళ్ళి బిగ్ డాడీని వేసేసి వస్తా. ఆగు ఆలియా, బిగ్ డాడీ అంత పిచ్చివాడు కాదు. ఇంత రాత్రి వేళ ముంబై బీచ్కి ఒక్కడే రావడానికి మనం కొంచెం వెయిట్ చేయాలి. కానీ హఠాత్తుగా మాట్లాడుతూ బిగ్ డాడీ సోనియాని కత్తితో పొడుస్తాడు. ఆలియా, నువ్వు మాత్రం ఇప్పుడు బయటకు రాకు, నేను వెళ్ళి చూస్తాను. మేహుల్ వెంటనే వెనక నుంచి వెళ్లి బిగ్ డాడీని గన్ పాయింట్లో పట్టుకుంటాడు. హ్యాండ్స్ అప్, డిటెక్టివ్ మేహుల్ హియర్. ఐ నో నాకు తెలుసు మేహుల్, ఈ మొత్తం ప్లాన్ నీదే అయి ఉంటుందని. ఇప్పుడు నా ప్లాన్ చూడు. ఇంకా తర్వాత 4 వైపులా బిగ్ డాడీ మనుషులు గన్ తీసుకుని నిలబడి ఉంటారు. జైకాల్ కూడా అక్కడే దాక్కుని ఉంటాడు. మేహుల్ తన గన్ని కింద పడేస్తాడు. బిగ్ డాడీ మేహుల్ని ఒక గట్టి షాట్ ఇస్తాడు. మేహుల్ నోటి నుండి రక్తం కారుతుంది. మేహుల్, నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెట్టావు. ఈ రోజు తర్వాత ఎవరు మేహుల్ పేరు తలవరు. మొత్తం ముంబైలో బిగ్ డాడీ పేరు మాత్రమే నడుస్తుంది. స్టాప్ బిగ్ డాడీ, యూ కెన్ కిల్ మీ బట్ ప్లీజ్ లీవ్ మేహుల్. అప్పుడు హఠాత్తుగా జైకాల్ బిగ్ డాడీతో చెబుతాడు, బిగ్ డాడీ, ఈ సోనియా మోర్గాన్ యొక్క ఫ్రెండ్, అందువల్లే నేను మోర్గాన్ని చంపాల్సి వచ్చింది. వాడు సోనియాకి మన గురించి చెబుతున్నాడు. అంటే మోర్గాన్ని జైకాల్ చంపేశాడా? అది విన్న తర్వాత బిగ్ డాడీ సోనియాని కత్తితో ఒక పోటు పొడుస్తాడు. ఇంకా ఆమెను విసిరి సముద్రంలో పడేస్తాడు. కోపంతో మేహుల్ కళ్ళు ఎర్రబడతాయి. అప్పుడు మేహుల్ బిగ్ డాడీని ఒక గట్టి తన్ను తంతాడు. కానీ అప్పుడే జైకాల్ బాడీ గార్డ్ మేహుల్ని పట్టుకుంటాడు. మేహుల్, ఇది చూడు. బిగ్ డాడీ తన జేబు నుంచి ఒక రిమోట్ తీసి ఒక బటన్ నొక్కుతాడు. ఇంకా ముంబై బీచ్ లో ఒక 10 అడుగులు ఎత్తున్న రోబోట్ వస్తుంది. మేహుల్, ఈ రోబోట్ తెల్లవారిలోపు ముంబైని మొత్తం నాశనం చేస్తుంది. బిగ్ డాడీ రోబోట్ ని ముంబై వైపు పంపిస్తాడు. మేహుల్ గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఆలియా దాన్ని ఆపు, లేదంటే ముంబై మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. ఆలియా అప్పటి వరకు మేహుల్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది. ఆలియా వెంటనే తన బ్లాస్టింగ్ గన్తో ఆ రోబోట్ మీద ఫైరింగ్ చేస్తుంది. కానీ ఇదేంటి, ఆ రోబోట్ మీద ఏ ప్రభావమూ లేదు. పైగా ఆ రోబోట్ తిరిగి ఆలియా మీద ఒక బాంబు విసురుతుంది. దాంతో ఆలియా పూర్తిగా గాయపడుతుంది. ఆలియా, ఇప్పుడు ఏం చేయగలం మనం? ఎలా కాపాడతాం ముంబైని? గ్రీన్ జైంట్ ని చూడగానే బిగ్ డాడీకి ఇంకా జైకాల్కి మతి పోతుంది. ఇదేంటిది? తర్వాతే ఉంది, గ్రీన్ జైంట్ ఒక్కొక్కరుగా బిగ్ డాడీ మనుషులను ఫైరింగ్ చేశాడు. బిగ్ డాడీ మనుషులు గ్రీన్ జైంట్ మీద ఫైరింగ్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏ ప్రభావం ఉండదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జైకాల్ ఒక బోట్ తీసుకుని సముద్రంలో వెళుతుంటాడు. కానీ మేహుల్ బిగ్ డాడీని పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య ఒక పెద్ద ఫైటింగ్ జరుగుతుంది. అటు గ్రీన్ జైంట్ బిగ్ డాడీ యొక్క రోబోట్ తో ఫైటింగ్ చేస్తుంటాడు. గ్రీన్ జైంట్ బిగ్ డాడీ రోబోట్ కి తల తీసేస్తాడు. ఇంకా మేహుల్ బిగ్ డాడీ ముక్కు మీద ఒక గట్టి షాట్ ఇస్తాడు. మేహుల్, నేను నిన్ను అసలు వదిలిపెట్టను. అంతలో అక్కడికి పోలీసులు వస్తారు. ఇంకా బిగ్ డాడీని పట్టుకుంటారు. మేహుల్ వెంటనే అడు తిరిగి నీళ్లలోకి దూకుతాడు. మేహుల్ వెంటనే సోనియాని పట్టుకుంటాడు. ఇంకా నీళ్ల నుంచి బయటికి తెస్తాడు. సోనియా!
ఆలియా ఓవర్ యాక్షన్ చేయకు, ఆమె బతికే ఉంది. మెహుల్ యో గ్రేట్, వరల్డ్ ని కాపాడావు. ఇది నేను కాదు, మొత్తం టీం డిటెక్టివ్ చేసిన అద్భుతం.